ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ ట్రాఫిక్ ని అవాయిడ్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ కన్స్ట్రక్షన్ స్టేటస్ తెలుసుకోబోతున్నాం. అలానే ఎక్కడి నుంచి ఎక్కడి కంప్లీట్ అయింది, మనం ఎలా ట్రావెల్ చేయాలనేది క్లియర్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకంలోకి వెళ్తే ఈ బ్లాగ్ లో నేను చూడబోతున్నాం అంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్ లోని గొల్లపూడి నుంచి చిన్నవటపల్లి వరకు రోడ్ లో ట్రావెల్ చేయబోతున్నాం. ప్రజెంట్ సంక్రాంతి కాబట్టి చాలా మంది విజయవాడ ట్రాఫిక్ డైవర్ట్ చేసుకోవడానికి ఈ రూట్ ని యూజ్ చేద్దాం అనుకుంటారు. సో మరి వాళ్ళు ఈ రూట్ ని యూజ్ చేయకూడదు అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలానే ఈ రూట్ లో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళగలుగుతాం అండ్ ఎలా వెళ్తే బెస్ట్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అలానే మీకు విజువల్స్ చూపిస్తాను, మ్యాప్ వ్యూలో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. మరి ఇంకా వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? లెట్స్ గో. మ్యాప్ వ్యూలోకి వెళ్ళి మ్యాప్ వ్యూని చూసి తర్వాత విజువల్స్ చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం మ్యాప్ వ్యూలో చూసినట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. మనకి ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన చిన్నకాకని ఎందుకు మంగళగిరి దగ్గర అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి చిన్నవటపల్లి వరకు ఉంటుంది. ఈ మధ్యలో కొన్ని ఏరియాస్ని కవర్ చేసుకుంటూ ఈ బైపాస్ అయితే వెళ్తుంది. మీకు నేను ఆల్రెడీ ఈ చిన్నకాకిన నుంచి గొల్లపూడి దాకా అంటే కృష్ణానది పైన భారీ వంతు నిర్మిస్తున్నారు కదా, ఇక్కడ వరకు ఎలాంటి వరకు జరిగిందని చూపించాను. సో ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తా అంటే ఈ గొల్లపూడి బ్రిడ్జ్ ఉంది కదా, ఈ గొల్లపూడి బ్రిడ్జ్ నుంచి చిన్నవటపల్లి వరకు మనం వెళ్ళామా, ఒకవేళ వెళ్తే ఎలా వెళ్ళాలి అనేది క్లియర్ చూపించబోతున్నాను. మ్యాప్ వ్యూలో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే మనం రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్ కనిపిస్తుంది కానీ అర్థం కాదు. సో మీరు కనుక ఈ బైపాస్లో ఎంటర్ అవ్వాలనుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ కనబడుతుంది చూసారా. సో ఇక్కడ నుంచి నేషనల్ 65 చాలా ముందుకు వచ్చి గొల్లపూడి నుంచి ఇక్కడ మనకి ఐఆర్ఆర్ ఉంటుంది. ఈ ఐఆర్ఆర్ నుంచి అలా ముందుకు వచ్చి మీరు ఇలా అంబాపురం వెళ్ళాలి. అంబాపురం దగ్గర ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లో ఎంటర్ అవుతారు. ఇక్కడ నుంచి రోడ్ అయితే చాలా సూపర్ ఉంటుంది. మీరు చిన్నవటపల్లి వరకు హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకొక రూట్ కూడా ఉంది, అదేంటంటే గొల్లపూడి నుంచి లెఫ్ట్ అయితే ఉంటుంది. లెఫ్ట్ తీసుకుని ఎన్టీఆర్ మార్గం ఉంటుంది. ఆ రూట్ నుంచి అలా వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా ఈ బైపాస్లో కలవచ్చు. కానీ ఈ రూట్లో ఎక్కువగా 4 వీలర్స్ హెవీ వెహికల్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. అందువల్ల ఈ రోడ్డు కొంచెం రిస్క్. ప్లస్ ఈ రూట్లోని రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఈ రైల్వే గేట్ని దాటుకుని వెళ్ళాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇదే మెయిన్ రూట్ అనమాట, వరుసగా ట్రైన్లు వెళ్తూ ఉంటాయి. సో కొంచెం టైం అయితే పడుతుంది. మనకు బెస్ట్ కావాలనుకుంటే ఈ ఐఆర్ రూట్నే ఫాలో అవ్వాలి. ప్రస్తుతం సంక్రాంతి కాబట్టి చాలామంది విజయవాడ ట్రాఫిక్ని ఎస్కేప్ అవ్వడానికి రూట్స్ ఎదుగుతూ ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మరి వెళ్దామా, విజువల్స్ చూద్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను మన గొల్లపూడి నుంచి చిన్నవటపల్లి వరకు ఎలా వెళ్ళాలనేది. అండ్ నిన్నటి వీడియోలో మీకు మన కృష్ణానది పైన జర్నీ చూపించాను ఎలా ఉందనేది. వర్క్ అయితే బాగా జరిగింది అక్కడ, ఆ వీడియో చదువు చూసేయండి. ఇప్పుడు మనమైతే మన గొల్లపూడి నుంచి చిన్నవటపల్లి వరకు రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మరి లెట్స్ గో, రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇదే విజయవాడ వెస్ట్ బైపాస్. మనకి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా మన గొల్లపూడి నుంచి ఎగ్జాక్ట్గా చిన్నవటపల్లి వరకు రైడ్ చేసుకుంటూ కంప్లీట్గా వీడియో చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇది స్కై వ్యూ. నేను మీకు రైడ్ వ్యూలో చూపిస్తాను బైక్ డ్రైవ్ చేసుకుంటూ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన గొల్లపూడి దగ్గర కన్స్ట్రక్ట్ చేసిన ఫ్లైఓవర్. ఇది నేషనల్ 65ని అలానే విజయవాడ వెస్ట్ బైపాస్ని రెండింటిని మెర్జ్ చేస్తుంది. ఇంకా ఈ రూట్లో కొంత పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఆ పెండింగ్ వర్క్ని కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను కూడా. అలానే ఈ రూట్లో మనం ట్రావెల్ చేయాలనుకుంటే మ్యాప్ వ్యూలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్ళాలి అనేది. అంబాపురం దగ్గర నుంచి మనం అయితే వెళ్ళొచ్చు. సో అది కూడా నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రూట్లో ఎలా ఉంది, ఆ రూట్లో వెళ్తే ఎలా ఉంటుందని కూడా మీరైతే చూసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి వెళ్దామా బైక్ రైడ్కి? ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే మన కృష్ణానది పైన వంతెన దాటి ముందుకైతే వెళ్తున్నాం. అక్కడే మనకి గొల్లపూడి అయితే ఉంటుంది. మీకు నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూపించా కదా, మన చిన్నకాకన నుంచి గొల్లపూడి వరకు వర్క్ ఎలా జరుగుతుంది అనేది. అలానే కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేసిన భారీ వంతెన కూడా చూపించాను. సో ప్రస్తుతం మనం అయితే గొల్లపూడి జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇది గొల్లపూడి ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి హైదరాబాద్, రైట్కి వెళ్ళామంటే విజయవాడకి అయితే వెళ్తాం. సో నా ప్రీవియస్ వీడియోలో ఈ జంక్షన్ గురించి లేదా ఈ బ్రిడ్జ్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనమైతే ఈ బ్రిడ్జ్ని దాటుకొని ముందుకైతే వెళ్ళబోతున్నాం. ప్రస్తుతం ఇక్కడ వర్క్ జరగడం వల్ల ఇటు నుంచి ఎలాంటి ఎంట్రీ లేదు. బైక్స్ అయితే వెళ్ళిపోవచ్చు కానీ కార్స్ అయితే వెళ్ళలేవు. సో మీరు చూసుకోవచ్చు, ఒక కార్ అయితే రైట్ సైడ్ నుంచి వచ్చింది.
దారి లేక మళ్ళీ యూటర్న్ తీసుకుని బ్యాక్ అయితే వెళ్తుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే మనం వచ్చాం కదా రూటు, సేమ్ రూట్ నుంచి వస్తున్నారు, కానీ అక్కడ విజయవాడ నుంచి వచ్చినప్పుడు మనం లెఫ్ట్ తీసుకుని వెస్ట్ బైపాస్లో కార్ ద్వారా ఎంటర్ అయ్యి లోపలికి వెళ్దాం అనుకుంటున్నారు. కానీ మీరు చూస్తున్నారు కదా ముందు ఈ విధంగా ఉంది. ఇలా ఉండడం వల్ల వాళ్ళు వెస్ట్ బైపాస్లోకి ఎంటర్ అవ్వడానికి రోడ్ అయితే లేదు. మీరు ఎక్కడి నుంచి వెస్ట్ బైపాస్లోకి ఎంటర్ అవ్వగలరు అనేది నేను మ్యాప్ వీడియో క్లియర్గా చూపించాను. అలానే ఇప్పుడు రైడ్ వ్యూలో వెళ్తూ కూడా క్లియర్గా ఈ వెస్ట్ బైపాస్లో ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కరెంట్ దగ్గరికి ఎందుకు ఉన్నాయి అవన్నీ క్లియర్గా చూపించబోతున్నాను. మీరు వీడియోని పూర్తిగా చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ప్రస్తుతం మనమైతే వచ్చాం వెస్ట్ బైపాస్లో ఎంటర్ అయ్యాం. బైక్ ద్వారా మనమైతే ఈ విధంగా వెళ్ళొచ్చు. సో లెఫ్ట్ చూస్తున్నారు కదా, ఆ లెఫ్ట్ వైపు వెళ్తే బైకర్స్ చెప్తున్నాను, ఓన్లీ బైకర్స్ ఎవరైతే వెళ్తున్నారో ఆ లెఫ్ట్కి వెళ్ళొద్దు, ఎందుకంటే ముందున వర్క్ జరుగుతుంది. సో అందువల్ల అటు నుంచి రోడ్ అయితే క్లోజ్ చేశారు. సో నేను వెళ్తున్న రూట్లో వెళ్ళారంటే మీరు డైరెక్ట్గా చిన్నోటుపల్లి వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో నేను వెళ్తున్నా కదా ఇదే రూట్లో మనం డైరెక్ట్గా వెళ్ళిపోగానే చిన్నోటుపల్లి దాకా వెళ్తాం. ఎలా వెళ్తాం అని కూడా క్లియర్గా చూపిస్తాను. మధ్యలో వెహికల్స్ కూడా అంటే 4 వీలర్స్ హెవీ వెహికల్స్ కూడా కనబడితే అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫైనలీ మనమైతే మైలవరం దగ్గరికి వచ్చాం. సో ముందు మనకి బోర్డు కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్లోని, అదే మనకి బోర్డు అనమాట. ఈ బోర్డులోని మనకి లెఫ్ట్కి వెళ్తే మైలవరం, స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం, విజయవాడ, తర్వాత మన రాజమండ్రి ఆ ఏరియాస్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. సో మనకి ఇక్కడ నుంచి స్లిప్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మనం ఇలా వెళ్ళాలనుకున్నా కూడా బైకర్స్ మాత్రం వెళ్ళగలరు, కార్లు అయితే మాత్రం వెళ్ళలేవు. ఎందుకంటే ఆ ముందు చూస్తారు కదా బ్యారిగేడ్స్ ఉన్నాయి, ఇవి కాంక్రీట్ బ్యారిగేడ్స్, వీటిని జరపడం కూడా చాలా కష్టం. సో దీనివల్ల ఎవరు వెళ్ళారనమాట. సో ఇలా స్టోన్స్ ఎక్కించి చాలామంది వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే ఎవరైనా ఈ రూట్లో ట్రావెల్ చేయాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి. అలానే మనకి కార్స్ అయితే మాత్రం ఈ రూట్ నుంచి వెళ్ళలేవు. ముందు నుంచి ఒక కార్ వెళ్తుంది చూసారా రైట్కి, అలా వెళ్ళొచ్చు, కానీ ఆ రూట్లో చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అలానే ఒక రైల్వే గేట్ అయితే ఉంటుంది. ఆ రైల్వే గేట్ పడిందంటే చాలా టైం పడుతుంది. హెవీ వెహికల్స్ సమ్ టైమ్ ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా చేస్తాయి. ఆ రోడ్ని లోకల్ పీపుల్ వాళ్ళు ఇచ్చుకున్నారు, కానీ ట్రక్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఈ రూట్లో మనం వెళ్తున్నాం కదా, ఇక్కడ నుంచి వెస్ట్ బైపాస్ ఓపెన్లో ఉంటుంది, కానీ మీరు ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వద్దు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నున్నా ఉంటుంది. నున్నా దగ్గర నుంచి మనం ఎంటర్ అయ్యామంటే డైరెక్ట్గా చిన్నటిపల్లి దాకా వెళ్ళొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కరెంట్ తీగలు పైకి అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ లెఫ్ట్లో ఒక ఫ్లైఓవర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇలాంటి ఫ్లైఓవర్లు కొన్ని అయితే ముందున్నాయి, అవి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి కూడా మనం చూసామంటే మనకి క్లియర్ ఐడియా వస్తుంది ఈ బైపాస్లో ఏం పెండింగ్ ఉందనేది. సో ఇక్కడ నుంచి మనకి ట్రాఫిక్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి హెవీ వెహికల్స్, కార్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా హెవీ వెహికల్స్ వస్తున్నాయి, 4 వీలర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మనకి ఆ ముందు నుంచి రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్ నుంచి వెళ్ళడానికి అందరూ వస్తున్నారు. కానీ ఆ రూట్లో మాత్రం రైల్వే ట్రాక్ రోడ్ ఉంటుంది, రైల్వే గేట్ ఉంటుంది. సో దానివల్ల టైం అయితే పడుతుంది. సో దానికన్నా ముందు జంక్షన్ ఉంది కదా, ఆ ముందు జంక్షన్ నుంచి మనం వెళ్ళామంటే మనం ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు. అలానే డైరెక్ట్గా విజయవాడలోకి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం మనం స్లిప్ రోడ్లోకి ఎంటర్ అయ్యాం కదా, ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి నున్నా బైపాస్ వస్తుంది. నున్నా బైపాస్ నుంచి మనం అలా లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు రైట్ తీసుకున్నామంటే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే చిన్నటిపల్లి దాకా వెళ్తాం. మీరు ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నారంటే విజయవాడ సిటీలోకి వెళ్ళిపోతారు. మీకు మ్యాప్ వీడియో క్లియర్గా చూపించే కదా ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. సో ఇలా రైట్ తీసుకొని సిటీలోకి వెళ్ళొచ్చు. లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు రైట్ తీసుకున్నాం అనుకోండి వెస్ట్ బైపాస్లో మనం ఎంటర్ అవ్వచ్చు. సో ఇంక మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు, డైరెక్ట్గా మనం ఎక్కడి దాకా వెళ్తామంటే చిన్నటిపల్లి దాకా వెళ్తాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఇది ఈజీగా ఉంటుంది. నేను ట్రావెల్ చేసిన తర్వాతే మీకైతే ఈ రూట్ గురించి చెప్తున్నాను, ట్రావెల్ చేయకుండా చెప్పట్లేదు. సో మీరు వెళ్ళాలనుకుంటే హ్యాపీగా ఈ రూట్లో వెళ్ళొచ్చు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రైట్ సైడ్లో వెహికల్స్ వెళ్తున్నాయి, అలానే లెఫ్ట్లో కూడా కార్స్ అన్నీ వెళ్తున్నాయి. మనకి ముందు బోర్డు కూడా కనబడుతుంది. ఆ బోర్డులో మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్కి వెళ్తే పి నైనవరం, స్ట్రైట్గా వెళ్తే గన్నవరం, విశాఖపట్నం, కోల్కతా వెళ్ళొచ్చు. అలానే లెఫ్ట్కి వెళ్తే మనం నున్నా కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి కూడా మనం నున్నాకైతే వెళ్ళొచ్చు. సో నున్నా వెళ్ళడానికి చాలా రూట్ అయితే ఉంటాయి, అందులో ఇది కూడా ఒకటి. సో ఇక్కడ మనకి ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్లో మీరు చూసుకోవచ్చు టవర్స్ వేసి అక్కడ మనకి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా చేంజ్ చేశారు. ఈ మధ్యలో 9 చోట్ల మనకి ఎలక్ట్రికల్ లైన్స్ చేంజ్ చేయాలి, కొన్ని చోట్ల ఆల్రెడీ చేశారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ట్రక్ బే లేఅవుట్ ఉంది, అంటే అక్కడ మన ట్రక్ పార్కింగ్ అయితే ఉంది. సో మనకి తొందరలోనే ఈ వెస్ట్ బైపాస్ కూడా ఓపెన్ చేస్తారు, కొన్ని ఫ్లైఓవర్లు కన్స్ట్రక్ట్ అయిపోతే. మీరు చూస్తారు కదా మనకి ఆల్రెడీ 2 ఫ్లైఓవర్లు చూసాం, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకా ముందు కూడా కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో కాస్త ముందుకు వచ్చిన తర్వాత మనకి మళ్ళీ స్లిప్ రోడ్ వచ్చింది. ఈ స్లిప్ రోడ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని వెళ్తే పాతపాడు వెళ్తాం. మీరు చూసారు కదా బోర్డు మీకు కనిపించింది. సో ఆ స్లిప్ రోడ్ నుంచి వెళ్ళి కింద నుంచి లెఫ్ట్ తీసుకుంటేనే మనం పాతపాడు వెళ్తాం.
సో ఇక్కడ కూడా ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మనం ఇంకా ముందుకు వెళ్దాం, స్ట్రైట్గా వెళ్తే మనకు కనిపిస్తుంది. సో ఈ రైట్లో చూసుకోవచ్చు, అక్కడ కూడా ఎలక్ట్రికల్ లైన్ అయితే పైకే ఉంది. సో ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడైతే ఎక్కువ పెండింగ్ ఉంది, మీరు చూస్తున్నారు కదా. కంప్లీట్గా ఇక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి కిందకు ఉన్నాయి, చూస్తున్నారు కదా. హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ లైన్స్ అన్ని కిందకైతే ఉన్నాయి. ఈ ఎలక్ట్రికల్ లైన్స్ని పైకి పెట్టిన తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో దీనికి కొంచెం టైం పడుతుంది. మీరు లెఫ్ట్లో అబ్జర్వ్ చేయొచ్చు, టవర్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు, బట్ ఇంకా లైన్స్ అయితే చేంజ్ చేయలేదు. సో ఈ లైన్స్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్లో కన్స్ట్రక్ట్ చేసి రోడ్డు అయితే వేస్తారు. సో కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి మళ్ళీ బోర్డ్స్ అయితే కనబడుతున్నాయి. ఆ బోర్డులో తెలుస్తుంది కదా, రాజమండ్రి, విశాఖపట్నం, కోల్కతా, రైట్కి వెళ్తే విజయవాడ. మీరు పాస్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకాస్త ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి స్లిప్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఆ స్లిప్ రోడ్ నుంచి మనం నున్నా వెళ్ళొచ్చు. సో నున్నా వెళ్ళడానికి చాలా రూట్లు అని చెప్పే కదా, అందులో ఇది కూడా ఒకటి. కానీ లెఫ్ట్లో ఆ రోడ్ క్లోజ్ చేశారు. మనమైతే ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తున్నాం. అలా వెళ్ళి ముందుకు వెళ్ళామంటే మనకి నెక్స్ట్ బోర్డు వస్తుంది. ఆ బోర్డు నుంచి ఏ ఊరు వెళ్తాం అనేది తెలుసుకుంటాం. బోర్డ్స్ కూడా చాలా బాగా పెట్టారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్కి వెళ్తే నూజివీడు చూపిస్తుంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, నున్నా బైపాస్ స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్గా మనకి లెఫ్ట్లో ఉండేదంతా కూడా నున్నా అనమాట. ఈ నున్నాని బైపాస్ చేస్తుంది ఈ వెస్ట్ బైపాస్. సో ఇంకా మనం ముందుకు వెళ్ళగానే మనకి ఇంకొక బోర్డు కనబడుతుంది. లెఫ్ట్కి వెళ్తే నూజివీడు, రైట్కి వెళ్తే గుణదల, స్ట్రైట్గా వెళ్తే గన్నవరం ఎయిర్పోర్ట్. ఇక్కడ కూడా రైట్ సైడ్లో మనకి ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ అవుతుంది. సో ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వరకు మీకు ఇంకా క్లియర్ చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ నూజివీడు రోడ్ ఉంది కదా, నూజివీడు రోడ్లోకి ఎంటర్ అవుతున్నాను. సో ఇలా ఎంటర్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఇంకొక బోర్డు ఉంది, ఆ బోర్డు కూడా చూపిస్తాను. ఆ బోర్డులో కూడా మనకి ఏముందంటే, లెఫ్ట్కి వెళ్ళామనుకోండి గన్నవరం ఎయిర్పోర్ట్, రైట్కి వెళ్తే గొల్లపూడి, స్ట్రైట్కి వెళ్తే గుణదల వెళ్తాం. సో ఆ ముందు మనం చూసుకోవచ్చు ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్. ఆ ఫ్లైఓవర్ మీద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రైట్ సైడ్లో మనకి కొంచెం ఫిల్ చేయాలి, లెఫ్ట్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఫిల్ చేసి ఆ కనెక్షన్ ఇవ్వాలి, మధ్యలో గడ్డర్స్ అయితే పెట్టాలి. సో పెట్టిన తర్వాత పైన ఫ్లైఓవర్ వర్క్ చేశారంటే అక్కడ కూడా ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోతుంది. నాకు తెలిసి ఇంకొక 6 monthsలో ఈ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిపోతుంది. మరి చూద్దాం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది. సో ఈ బోర్డులో మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్కి వెళ్ళామంటే రామచంద్రపురం అండ్ రైట్కి వెళ్ళామంటే విజయవాడ వెళ్తాం, అది తెలిసిందే కదా. సో మనకి ఇక్కడ నుంచి అండర్ పాస్ అయితే ఉంది, లెఫ్ట్కి వే కూడా ఉంది. సో చూసారు కదా, రైట్కి వే మీకు కనిపిస్తుంది. మనం ఇలా రైట్కి వెళ్ళామంటే ముస్తాబాద్ వెళ్ళి ముస్తాబాద్ మీదుగా విజయవాడ వెళ్తాం. సో ఇలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, ఇంకా మనకి నెక్స్ట్ బోర్డు వస్తుంది అండ్ అలానే చిన్నవటపల్లి వస్తుంది. నా ప్రీవియస్ వీడియోలోని నేనైతే ముస్తాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాను. ఆ రూట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలానే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. సో ఫైనలీ మనైతే టోల్గేట్ దాకా వస్తాం. సో చూస్తున్నారు కదా, మనకి ముందు కనిపిస్తుంది అదే టోల్గేట్. టోల్గేట్కి మనం దాదాపుగా 250 మీటర్ దూరంలో ఉన్నాం. ఈ లెఫ్ట్లో మీరు చూడొచ్చు, కార్కి ఎంత, ట్రక్ ఎంత అని చెప్పేసి క్లియర్ బోర్డు పెట్టారు, కానీ అమౌంట్ ఇంకా వేయలేదు. తొందరలోనే ఈ టోల్గేట్ ఓపెన్ అయితే అక్కడ అమౌంట్ కూడా పెడతారు. సో ప్రస్తుతం అందరూ కూడా లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ బైపాస్ ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల చాలా ట్రాఫిక్ అయితే తగ్గుతుంది. కొంతవరకు ట్రాఫిక్ అయితే తగ్గుతుందని నమ్ముతాను, ఎందుకంటే చాలా వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి. సో టోల్గేట్ దాటగానే మనకి ఒక బోర్డు అయితే వస్తుంది. ఆ బోర్డులో ఏముందంటే, లెఫ్ట్కి వెళ్ళాలంటే సొరంపల్లి వెళ్తాం. సో ఈ టోల్గేట్ సొరంపల్లి దగ్గర ఉంది. సో అలానే అడవి నెక్కలం ఊరు కూడా వెళ్తాం లెఫ్ట్కి వెళ్తే. సో ఇంకా మనకి ఇక్కడ నుంచి స్లిప్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ స్లిప్ రోడ్ ద్వారా మనం అయితే ఆ ఊర్లో వెళ్తాం. సో మనం ఫ్లైఓవర్ మీదగా వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, స్లిప్ రోడ్ నుంచి మాత్రమే మనం బయటకైతే వెళ్ళగలుగుతాం. మనకి ఈ 2 లేన్లు ఉన్నాయి కదా, మొత్తం 6 లేన్ కాబట్టి ఈ 2 lanes నుంచి మనం వెళ్తున్నాం కదా, ఈ 2 lanesలో వెళ్తే మనకి ఎలాంటి ట్రాఫిక్ ఉండదు. ఎవరైతే స్లిప్ రోడ్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటారో వాళ్ళు ఆ లెఫ్ట్ లైన్లోకి ఎంటర్ అవ్వాలి. ఇంకా మనం ముందుకు వెళ్తుంటే మనకైతే గన్నవరం ఎయిర్పోర్ట్ 20 కిలోమీటర్లు, తర్వాత హనుమాన్ జంక్షన్ వచ్చేసి 29 కిలోమీటర్లు. చూస్తున్నారు కదా, బైపాస్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. మీరు కనుక ఈ సంక్రాంతికి వైజాగ్ రావాలన్నా, రాజమండ్రి రావాలన్నా ఈ బైపాస్ని మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. అలానే ఎక్కడి నుంచి యూజ్ చేసి కూడా మీకు క్లియర్ చూపించాను అనుకుంటున్నాను. ఈ లెఫ్ట్లో చూసుకోవచ్చు, మళ్ళీ మనకైతే బోర్డు వచ్చింది. ఆ బోర్డులో నుంచి మనం చూసుకున్నట్లయితే ఏ ఊరికి వెళ్తాం క్లియర్ తెలుస్తుంది. సో ఇలా లెఫ్ట్కి వెళ్ళామంటే మాదలవారి గుడికి అయితే వెళ్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్లో మొత్తం మనకి ధాన్యాన్ని అయితే ఆరబడుతున్నారు. ఈ రూట్కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం స్లోగా వెళ్ళండి, ఎందుకంటే మనుషులు అడుగుతున్నారు కాబట్టి. బైపాస్ బాగుంది కదా అని చెప్పేసి ఓవర్ స్పీడ్లో మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే ఈ బైపాస్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి. సో మనం ప్రస్తుతం అయితే ఈ బైపాస్లో ఒక ఫ్లైఓవర్ని దాటుతున్నాం. మళ్ళీ కొంచెం ముందుకు రాగానే మీరు లెఫ్ట్లో చూసుకోవచ్చు, సేమ్ ఇక్కడ కూడా మనకి ధాన్యత పక్కన ఆరబెట్టారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గొల్లనపల్లి ఉంది. లెఫ్ట్ తీసుకుంటే గొల్లనపల్లి, రైట్ తీసుకుంటే మనం గన్నవరం వెళ్తాం. సో ఇక్కడ మనకి లెఫ్ట్కి స్లిప్ రోడ్ కూడా ఉంది.
సో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకైతే చిన్నోటిపల్లి అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మనం ఎగ్జాక్ట్గా 10 నుంచి 15 నిమిషాల్లో మన గొల్లపూడి నుంచి చిన్నోటిపల్లితో వస్తాం. ఈ బైపాస్ కంప్లీట్ అయిందంటే ఇంకా వేగంగా రావచ్చు, అలాగే జర్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్కి వెళ్తే పురుషోత్తపట్నం, స్ట్రైట్గా వెళ్తే చిన్నోటిపల్లి. మనమైతే ఆల్మోస్ట్ వచ్చాం చిన్నోటిపల్లి. ఇంకా దూరం వెళ్ళామంటే చిన్నోటిపల్లి కూడా వస్తుంది. మనం నేషనల్ 16లో మెర్జ్ అయిపోవచ్చు. సో ఆల్మోస్ట్ మనం అయితే విజయవాడ వెస్ట్ బైపాస్లో గొల్లపూడి నుంచి చిన్నోటిపల్లి దాకా కంప్లీట్గా రోడ్ వరకు ఎలా చూసాం. అలానే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కంప్లీట్ అయింది, మధ్యలో ఎలాంటి పెండింగ్ వస్తుందో చూసాం. సో మళ్ళీ మనకి సేమ్ బోర్డు వచ్చింది. స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం, రాజమండ్రి, తర్వాత ఏలూరు ఇవన్నీ వస్తాయి కదా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్కి వెళ్తే అగ్గిపల్లె, స్ట్రైట్గా వెళ్తే మనకి చిన్నోటిపల్లి వస్తుంది. కానీ అక్కడ ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి క్లోజ్ చేశారు. సో అందుకని చెప్పేసి మనకి కింద నుంచి వెళ్తున్నాం స్లిప్ రోడ్ నుంచి. సో ఇలా వెళ్తున్నప్పుడు మనకి మళ్ళీ ఇంకో బోర్డు కనబడుతుంది. ఆ బోర్డులో మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్కి వెళ్తే బీబీగూడెం, స్ట్రైట్గా వెళ్తే ఏలూరు, రైట్కి వెళ్తే గన్నవరం. సో మనం కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ వస్తుంది. ఆ రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళాలంటే గన్నవరం వెళ్తాం. సో చూస్తున్నారు కదా, మనకి ముందు ట్రక్ అయితే వెళ్తుంది. కాస్త ముందుకు వెళ్ళామంటే ముందుకు వెళ్ళే రోడ్ క్లోజ్ చేసి ఉంటుంది. ఆ రోడ్లోకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. బైకర్స్ అయితే వెళ్ళిపోవచ్చు, 4 వీలర్స్ అయితే వెళ్ళలేవు. నేను బైక్ కాబట్టి హ్యాపీగా ముందుకు వెళ్తున్నాను. అక్కడ మనకి బైక్ వాళ్ళకి వే అయితే ఉంది. ఆ వేలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్రష్ తాగుదాం, ఎందుకంటే ఫుల్గా ఎండో ట్యాన్ అయ్యాం, ప్లస్ ఫుల్గా దాహంగా ఉంది. సో అందువల్ల నేనైతే ఒక క్రష్ తాగి ముందుకు వెళ్తున్నా. మళ్ళీ నేనైతే యూటర్న్ తీసుకుని అలా అక్కడ చూపించాక మీ కింద బైక్ వెళ్ళని దారి ఉంది, ఆ దారి నుంచి నేనైతే వెళ్తున్నాను. 4 వీలర్ అయితే మాత్రం మీరు రైట్ తీసుకుని అటువైపు నుంచి సర్వీస్ రోడ్ ఉంటుంది, అలా వెళ్ళండి. సో ఇలా ముందుకు వెళ్ళగానే మనకి కనిపిస్తుంది ఇంకొక ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి మనం అలా మన నేషనల్ 16లోకి వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఫ్లైఓవర్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు నేను నేషనల్ 16లో మెర్జ్ అయిన తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్ని చూపిస్తాను. దానికన్నా ముందు మనకి చిన్నోటిపల్లి ఉంది కదా, ఆ చిన్నోటిపల్లికి వెళ్ళే దారి కూడా కనిపిస్తుంది. చూస్తారు కదా, లెఫ్ట్లో మనం చూసుకున్నట్టయితే అన్నవరం, ఏలూరు, ఇంకా పొట్టిపార అని ఊరుంది. సో అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఫ్లైఓవర్ మీద వెళ్ళడానికి మనకి దారి అయితే ఉండదు, క్లోజ్ చేసి ఉంటుంది. సో మనం పక్క నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. బైక్ అయితే వెళ్తుంది, కారు మాత్రం వెళ్ళదు. ఒకవేళ కారు వెళ్ళాలనుకుంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. మీరు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వెహికల్ అయితే తిరుగుతున్నాయి. ఈ రోడ్లో ఎవరు జర్నీ చేసినా కూడా స్లోగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి. లెఫ్ట్కి వెళ్తే చిన్నోటిపల్లి, రైట్కి వెళ్తే విమానాశ్రయం. సో ఫైనలీ మనం అయితే వస్తాం చిన్నోటిపల్లి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఫ్లైఓవర్ మొత్తం క్లోజ్ అయి ఉంటుంది, ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి. చూసుకోవచ్చు, లెఫ్ట్కి వెళ్తే చిన్నోటిపల్లి, రైట్కి వెళ్తే వేపకుంట, స్ట్రైట్గా వెళ్తే పెద్దోటిపల్లి వస్తుంది. కానీ మీకు చెప్పే కదా అక్కడ ఫ్లైఓవర్ అండర్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పేసి, మనకి ఇంకా కనెక్షన్ అయితే అవ్వలేదు నేషనల్ 16కి. వన్స్ ఆ కనెక్షన్ కంప్లీట్ అయిందంటే మనకి కంప్లీట్గా విజయవాడ వెస్ట్ బైపాస్ కాస్త నేషనల్ 16లో కలిసిపోతుంది. ఇంకా మెర్జ్ అవ్వలేదు కాబట్టి ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ అనే మనం పిలుస్తున్నాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రైట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చాలా జాగ్రత్త. చూసారా సడన్గా హెవీ వెహికల్ ఎలా వచ్చిందో. బైకర్స్ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే కార్లు కూడా స్పీడ్గా వస్తూ ఉంటాయి. సో చూసుకొని కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. సో ఫైనల్గా మనం అయితే వస్తాం మన నేషనల్ 16 దగ్గరికి. ఎక్కడంటే చిన్నోటిపల్లి దగ్గర, గన్నవరం విమానాశ్రయం దాటిన తర్వాత. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకైతే ఇంకా నేషనల్ 16 వస్తుంది. సో ఈ లెఫ్ట్లో చూస్తారు కదా, ఇదంతా కూడా పెండింగ్ అనమాట ఈ ఫ్లైఓవర్ వర్క్. సో ఇది మొత్తం ఫ్లైఓవర్స్ ఫిల్ చేసి పైన ఫ్లోరింగ్ వర్క్ కూడా అయింది కాబట్టి మనకి ఇంకా అడ్డవైపు కూడా ఫిల్లింగ్ జరిగి కంప్లీట్గా కనెక్షన్ ఇచ్చారనుకోండి, వెస్ట్ బైపాస్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఎందుకు ఇన్కంప్లీట్గా ఉందంటే, ఇది కంప్లీట్ అయిందంటే చాలా వెహికల్స్ ఈ మీద నుంచి వెళ్తాయి కాబట్టి వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కంప్లీట్ చేయలేదు, లేకపోతే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫైనలీ మనమైతే వస్తాం నేషనల్ 16కి. ఇంకాస్త ముందుకు వెళ్ళాం అనుకోండి, లెఫ్ట్ సైడ్కి మనకి ఈ బైపాస్ ఎలా కనెక్ట్ అవుతుంది అనేది కనబడుతుంది. సో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో మీకు క్లియర్ కనిపిస్తుంది బైపాస్కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది. సో ఇంకా మనం ఎలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ఏలూరు వెళ్తాం. ఏలూరు తర్వాత నల్లజర్ల నుంచి అలా మనం అయితే రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు. ఈ రూట్లోనే మనం ఆల్ సైడ్గా వెళ్ళాం అనుకోండి, ఏలూరు ఇంకా మన రాజమండ్రి ఉంది కదా, రాజమండ్రికి 2 రూట్లు ఉంటాయి. ఒకటి నల్లజర్ల రూటు, ఇంకోటి స్ట్రైట్ రూటు. స్ట్రైట్గా వెళ్ళామంటే మనకి 50 కిలోమీటర్స్ సక్సెస్ వస్తుంది. అదే నల్లజర్ల మీద వెళ్తే 50 కిలోమీటర్స్ సేవ్ అవుతుంది. సో ఆ నల్లజర్ల వీడియో కూడా నేను తొందరలోనే చేసి మీకు చూపిస్తాను. నేనైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేయబోతున్నాను. మరి మీకు క్లియర్గా మన గొల్లపూడి నుంచి చిన్నోటిపల్లి వరకు కంప్లీట్గా విజువల్ చూపించాను అనుకుంటున్నాను. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లో ఎలా జర్నీ చేయాలో కూడా కంప్లీట్గా మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో ఇంక మరి వ్లాగ్ని ఎండ్ చేద్దామా?